ఇంత అద్భుతంగా నాట్యం చేసినటువంటి ఈ పిల్లల గురువులు నిజంగా అభినందనీయులు. మంజుల రామస్వామి గారు, అలాగే విఎస్ రామ్మూర్తి గారు, ఇక్కడ మంజుల రామస్వామి గారు ఉన్నారు. వారిని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మీ అందరి కరతాళ ధ్వనుల నడుమ ఆవిడ్ని ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాము. ఇండియాస్ గాట్ టాలెంట్ అనే నేషనల్ టెలివిజన్ షోలో కూడా ఈ పిల్లలు పర్ఫామ్ చేయగా అక్కడ వాళ్ళకి గోల్డెన్ బజర్ వచ్చింది. అది దట్ సంథింగ్ రిమార్కబుల్. గట్టిగా ఒకసారి చప్పట్లు మంజుల రామస్వామి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. నాట్య కళారత్న బిరుదుని కూడా ఈ మధ్యకాలంలోనే గవర్నమెంట్ ఆవిడకి అందించింది. అమ్మ, చాలా సంతోషం మీరు ఈ కార్యక్రమానికి వచ్చారు. నమస్కారం. ఇక ఇవాళ మన ఆడియో రిలీజ్ కార్యక్రమం, ముకుంద ఆడియో రిలీజ్ కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఒకరి గురించి మాట్లాడాలి. వీరిది విశాఖపట్నం. కళకి అలకి విశ్రాంతి ఉండదు అనేదానికి నిదర్శనం వీరు. నిజంగానే కళాకారుల్ని ట్రైనప్ చేసేటువంటి ఒక ఫ్యాక్టరీ లాగా పనిచేస్తూ ఉంటారు. వరుణ్ తేజ్కి సాదర స్వాగతం. ముకుంద సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేయబోతున్న వరుణ్కి మెగా అభిమానులందరి తరపున సాదర స్వాగతం పలుకుతున్నాము. హార్టీ వెల్కమ్ టు వరుణ్. ఇంకా మీరు కాసేపు కానివ్వండి. సినిమా ముహూర్తం రోజు నుంచే బోలెడంత క్రేజ్ సంపాదించేశాడబ్బా వరుణ్. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. సినిమా రిలీజ్ అయిన తర్వాత సాధారణంగా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది, కానీ ఇప్పుడే చాలామంది అమ్మాయిల మొబైల్లో వరుణ్ ఫోటో ఉంది. నాగబాబు గారు ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు, కానీ మేము మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఏమంటారు? ఓకే, ఈ ఆనందాన్ని పంచుకోవడానికే ఈరోజు మెగా అభిమానులు చాలామంది ఇక్కడికి విచ్చేశారు. ఇక ఇవాళ మన ఈ కార్యక్రమంలో సాయి ధర్మ్ తేజ్ కూడా ఇప్పుడే విచ్చేశాడు. హాయ్. పిల్ల నువ్వు లేని జీవితంతో బాక్స్ ఆఫీస్లో రికార్డ్ని క్రియేట్ చేశాడు విత్ హిస్ ఫస్ట్ మూవీ. హార్టీ కంగ్రాచులేషన్స్ టు సాయి ధర్మ్ తేజ్. అండ్ మన హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఉన్నారు. ఆ లైలా కోసం చాలామంది వెతుకుతూ ఉన్నారు. లైలా ఇక్కడ దొరికిపోయింది మనకి. ఓకే, సో ఇందాక నేను విశాఖపట్నంలోని ఒక వ్యక్తి గురించి చెప్తూ ఉన్నాను. కళకి అలకి విశ్రాంతి ఉండదు. వారు కళాకారుల్ని ట్రైనప్ చేసేటువంటి ఒక నిర్విరామంగా పనిచేసే ఫ్యాక్టరీ లాగా వర్క్ చేస్తూ ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వారి శిష్యులు. మహేష్ బాబు గారు, ప్రభాస్, రవితేజ, అండ్ ఇప్పుడు వరుణ్ కూడా. సత్యానంద్ గారు, ఎస్, ఈ పేరు తెలియని వారు ఉండరు. సత్యానంద్ గారి గురించి ఒక స్పెషల్ ఏవి చూసేద్దాము. లంకా సత్యానంద్ ఒకప్పుడు ఓ సాధారణ రంగస్థల నటుడు. నేడు తెలుగు సినిమా పరిశ్రమకి అగ్ర హీరోలను అందించిన స్టార్ మేకర్. అందరికీ తాజ్ మహల్ అందమే కనిపిస్తుంది, కానీ కొందరే ఆ అందమైన నిర్మాణం వెనుకున్న శిల్పి నైపుణ్యాన్ని గుర్తించేది. పవర్డ్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మాస్ మహారాజా రవితేజ, వీళ్ళంతా మన వెండితెర తాజ్ మహల్ అయితే లంకా సత్యానంద్ వాళ్ళ వెనకున్న శిల్పి. అరే సీన్గా నేను కత్తిలంటుండ్రా, కూరగాయలు తరుగుతా, మెడకాయలు నరుగుతా, నాకు ఎమోషన్స్ ఉండవు, డ్యూటీ తప్ప. సత్యానంద్ దగ్గర నటనలో మెలకువలు నేర్చుకున్న అగ్ర హీరోలందరికీ ప్రపంచంలో ఎంత పెద్ద సంస్థలో అయినా శిక్షణ తీసుకునే స్తోమత ఉన్నా కానీ సత్యానందే కరెక్ట్ అన్న బ్రాండ్ ఇమేజ్ను ఆయన సృష్టించుకున్నారంటే దానికి కారణం నాటకాలు. 7 ఏళ్ల వయసులోనే రంగస్థల ప్రవేశం చేసిన సత్యానంద్ నట జీవితం కథా చర్చలు, దర్శకత్వం, మేకప్లు, రిహార్సల్స్, రంగురంగుల దుస్తులు, ప్రేక్షకుల చప్పట్లు, స్నేహితుల పొగడ్తలతో దినదిన ప్రవర్ధమానమై నేడు అభినయ ద్రోణాచార్యుడి స్థాయికి చేరింది.
పవర్డ్ స్టార్ పవన్ కళ్యాణ్తో కొత్త హీరోలకు నట శిక్షణ ప్రారంభించిన సత్యానంద్ ఇప్పటి వరకు దాదాపు 80 మంది వర్ధమాన కథానాయకులకు నటనలో శిక్షణ అందించగా అందులో చాలా మంది ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో బిజీ హీరోలుగా విజయపథంలో పయనిస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రియ శిష్యుల జాబితాలోకి మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా చేరారు. ముకుంద సినిమాతో హీరోగా తెరంగేట్రం చేస్తున్న ఈ మెగా అందగాడు సత్యానంద్ గారి దగ్గర నటనలో మెలకువలు నేర్చుకుని వెండి తెరపైకి ముకుందాగా ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం తెలుగు చలనచిత్ర రంగాన్ని ఏలుతున్న సత్యానంద్ గారి శిష్యుల జాబితాలోకి యంగ్ హీరో వరుణ్ తేజ్ కూడా చేరి మెగా హీరోగా తనదైన సత్తా చూపించి అద్భుతమైన నటనను సత్యానంద్ మాస్టర్ కి గురుదక్షిణగా ఇవ్వాలని కోరుకుందాం. ఎంతో మంది కళాకారుల్ని వెండి తెరకి పరిచయం చేసినటువంటి సత్యానంద్ గారిని వేదిక మీదకి ఆహ్వానించే ముందు వారిని ఆహ్వానించడానికాను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చిత్రం సమర్పకులు టాగోర్ మధు గారిని అండ్ అలాగే ఇవాల్టి ఆడియో రిలీజ్ కార్యక్రమం స్పాన్సర్ TTimenews.com అధినేత శ్రీ సుధాకర్ గారిని, వారిద్దరిని వచ్చి సత్యానంద్ గారిని సాదరంగా ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ముందుగా వారిని ఆహ్వానిస్తున్నాము. నల్లమలపు శ్రీనివాస్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము, చిత్రం నిర్మాత. అండ్ అలాగే సుధాకర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇంతమంది కళాకారుల్ని, ఇంతమంది హీరోల్ని వెండి తెరకి పరిచయం చేసినటువంటి సత్యానంద్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సార్, ఎంతోమందిని వెండి తెరకు పరిచయం చేసిన వారు సాధారణంగా ఇలాంటి కార్యక్రమాల్లో మనకి కనిపించరు, తెర వెనకే ఉంటారు. కానీ ఈరోజు ఈ కార్యక్రమంలో వారు రావడంలో ఉండేటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన హీరో ముకుంద సినిమాతో వెండి తెరకి పరిచయం అవబోతున్నటువంటి వరుణ్ తేజ్ని బ్లెస్ చేయడానికి వారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. సత్యానంద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ అలాగే వరుణ్ తేజ్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సాయి ధర్మ్ తేజ్ని కూడా ట్రైనప్ చేసింది సత్యానంద్ గారే, దగ్గరుండి ఇద్దరు తీసుకొస్తున్నారు. సత్యానంద్ గారికి స్వాగతం అండ్ వెల్కమ్ టు వరుణ్. ముందుగా కృష్ణుడి దగ్గర కొవ్వొత్తులు వెలిగించి కార్యక్రమాన్ని శుభప్రదంగా ప్రారంభించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారు. సత్యానంద్ గారికి చిరు సత్కారం. వరుణ్ తేజ్ని బ్లెస్ చేయడానికి ఇక్కడికి విచ్చేసిన సత్యానంద్ గారికి ఫెలిసిటేషన్.
వరుణ్ గురువుగారికి సత్కారం చేస్తారు. గురువుగారిని సత్కరిస్తారు వరుణ్ తేజ్. ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన రాఘవేంద్రరావు గారికి సాదర స్వాగతం. ట్యాగూర్ మధు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మధు గారు అలాగే నాగబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాగబాబు గారు, మధు గారు అండ్ నాగబాబు గారు. ఓకే, సో ఎంతోమంది హీరోల్ని ట్రైనప్ చేసిన మన సత్యానంద్ గారు ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. అంజనమ్మ గారికి ప్రత్యేక నమస్కారాలు. నేను ఇలా మాట్లాడాలి అనే అవకాశం నాకు వస్తుందని నేను అనుకోలేదు. నేను స్టార్ మేకర్ని అవ్వడానికి మెగాస్టార్ చిరంజీవి గారు ప్రథమ కారకులు. వారు ఎలా ఊహించారో నాకు తెలియదు, కానీ వారు ఎందుకు అనుకున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే అనుకోలేదు స్టార్ మేకర్ని అవుదామని. అది వారి ఆలోచన. వారు కళ్యాణ్ బాబుని అప్పగించడం, ఆయన పవర్ స్టార్ అవ్వడం, ఇదంతా నా పూర్వజన్మ సుకృతం. నా తల్లిదండ్రులు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, వాళ్ళందరూ చేసినటువంటి ఆశీస్సులు, వాళ్ళందరూ అందించినటువంటి ఆశీస్సులు అని నేను అనుకుంటున్నాను. వాళ్ళ బ్లెస్సింగ్స్తో నేను ఈ స్థాయికి వచ్చాను. నాకు చాలా ఈ ఫ్యామిలీలో అత్యంత ఆప్తులు, నాకు మహా ఇష్టలు నాగబాబు గారు. మన వరుణ్ తేజ్ని ఈ ఏజ్ నుంచి నేను చూశానండి. ఇక్కడ నేను మన పవన్ కళ్యాణ్ ఈ ఏజ్లో ఆయనతో మన వరుణ్ బాబుతో చాలా ఆటలు ఆడుకున్నాం.